అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీ పెసర మినుములో చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ చర్యలు. కాపు నియంత్రణ ద్వారా బత్తాయి తోటల్లో వేసవి పంట పొందే విధానం, మెళకువలు. వేసవి తీగజాతి కూరగాయల సాగులో మెళకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. రాబోయేదేమో వేసవికాలం. ప్రస్తుతం రాత్రి వేళల్లో చలి ఎక్కువగానే ఉన్నా పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. వేసవిలో నిత్యావసరాలైన కూరగాయలకు మంచి గిరాకీ ఉంటుంది. అందున తీగజాతి పంటలైన బీర, పొట్ల, దోస, సొరకాయల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు వేసవి కూరగాయ పంటలను జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు దఫదఫాలుగా నాటుకుంటూ ఉంటారు. అసలే వేసవి, ఆపై అధిక ఎండలు. అందువల్ల ఎంచుకునే రకాలు, సాగులో చేపట్టే యాజమాన్యం కూడా అప్పటి వేడిమిని తట్టుకునేలా ప్రత్యేకంగా చేపట్టాలి. పందిరి విధానంలో ఈ తీగజాతి కూరగాయలను పెంచితే కొన్ని రకాల చీడపీడల నుంచి కాపాడుకోవచ్చు. వేసవి తీగజాతి కూరగాయల సాగులో పాటించాల్సిన మెలకువలను వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి తెలుసుకుందాం. తీగజాతికి చెందిన కూరగాయల్లో ముఖ్యమైనవి బీర, కాకర, దోస, సొర, పొట్ల, దొండ. ఇవన్నీ కూడా సాధారణంగా ఉష్ణమండలపు కూరగాయ పంటలు అంటాం. ఇవి మనం వేసవిలో మనం పంట సాగు చేసుకోవాలి, కోత తీసుకోవాలి అనుకుంటే దాన్ని మనం జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తనం విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ నేలల విషయానికి కానీ వచ్చినట్లయితే దాదాపుగా అన్ని రకాల నేలల్లో మనం సాగు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. చౌడు, అధిక క్షారగుణం లేకుండా ఉన్న నేలల్లో ఈ తీగజాతి కూరగాయల సాగు బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ ఉదజన సూచికగాని చూసుకున్నట్లయితే 6 నుంచి 7 మధ్యలో ఉన్నట్లయితే బాగా అనుకూలం. ఈ నేలల్లో కూడా సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. దీనికోసం మనం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఒకసారి ఈ పచ్చి రొట్టె ఎరువులను వేసుకొని కలయి దున్నుకున్నట్లయితే నేలలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థాన్ని మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేల తయారీ విషయానికి వచ్చినట్లయితే 2-3 సార్లు బాగా బారే వరకు దున్నుకోవాలి. నేలలో ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు బాగా తయారైన పశువుల ఎరువుని వేసుకొని పొలంలో బాగా కలిగి దున్నుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. బీరలో అనుకూలమైన రకాలు మనకి అర్కా సుజాత్ అని, అర్కా సుమిత్ అని, అర్కా ప్రసన్న అని ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి విడుదల చేయబడిన రకాలు ఉన్నాయి. ఇవే కాకుండా మనకి మార్కెట్లో లభ్యమైనటువంటి హైబ్రిడ్ రకాలను ఏదైనా ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. అదే కాకర కానీ తీసుకున్నట్లయితే కోయంబత్తూరు గ్రీన్ లాంగ్, కోయంబత్తూరు వైట్ లాంగ్, పూసా విశేష్, పూసా దౌమోసామి, అలాగే అర్కా హరిత్ అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. సొర విషయానికి వచ్చినట్లయితే దీంట్లో అర్కా బహార్ అని, పూసా సమ్మర్ ప్రాలిఫిక్ రౌండ్, పూసా సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా వేరే ప్రైవేట్ హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అదే దొండ విషయానికి వచ్చినట్టయితే దొండ అనేది మనం సంవత్సరం పొడవునా ఉండే పంట. దీంట్లో ఈ సాధారణంగా లోకల్గా దొరికేటువంటి సన్న దొండ లేదా పెన్సిల్ దొండ అనే దానికి మంచి డిమాండ్ ఉంది. ఇవి కాకుండా మనకి ఐఐహెచ్ఆర్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ అర్కా నీలాచల్ కుంకి, అర్కా నీలాచల్ సబూజా అనే రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నవి. అదే పొట్ల విషయానికి వచ్చినట్లయితే శ్వేత అనే రకం బాగా అత్యధిక ప్రాచుర్యం పొందింది. ఇది తెల్లగా ఉండి బాగా పొడవుగా కాయలు వచ్చే రకం. అదే PKM1 అనే రకం ఉంది. ఇదైతే కాయలు
గ్రీన్ కలర్లో ఉండి చారలుగా ఉండి పొడవుగా పెరిగే రకం. వీటిల్లో మన మార్కెట్కి అనుకూలమైన రకాన్ని ఏదైనా ఎంచుకొని మనం సాగు చేసుకోవచ్చు. అదే ఈ గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడిలో పెద్ద కాయ రకాలు, చిన్న కాయ రకాలు ఉన్నాయి. పెద్ద కాయ దాంట్లో అయితే అర్కా చందన్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అదే చిన్నగా ఉండి ఆరెంజ్ కలర్ స్కిన్ ఉండేటువంటి రకమైనట్లయితే అర్కా సూర్యముఖి అనే రకాన్ని ఎంచుకొని సాగు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో చిన్నగా ఉండే గుమ్మడి రకాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. అదే బూడిద గుమ్మడి కానీ తీసుకున్నట్లయితే దీంట్లో శక్తి అనే రకం మన లోకల్ మార్కెట్కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ నాటుకునే దూరం విషయానికి వచ్చినట్లయితే ఈ కాకర అనేది సాలుకి మధ్య 1.5 నుంచి 2 మీటర్ల ఎడంగా ఉండే విధంగా, అదేవిధంగా మొక్కి మధ్య 50 నుంచి 70 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకొని నాటుకోవాలి. అదే పొట్ల బీర విషయానికి వచ్చినట్లయితే సాలుకి మధ్య 2 మీటర్ల దూరం ఉండాలి. మొక్కి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. సొర కానివ్వండి లేదా గుమ్మడి, బూడిద గుమ్మడి అయినట్లయితే సాలుకి మధ్య దూరం 2 నుంచి 2.5 మీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. అదే మొక్కి మధ్య దూరం 75 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు ఉండే విధంగా చూసుకొని, అంటే తేలికపాటి నేలల్లో అయితే కొంచెం తక్కువ దూరంలో నాటుకోవాలి. అదే బరువైన నేలలు, నల్లరేగడి నేలల్లో వీటిల్లో అయితే మొక్కలు కొంచెం దూరంగా నాటుకుంటే మంచిది. జనవరిలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఈ మొలక ఇది తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉన్నప్పుడు ఏదైనా బీర కానివ్వండి లేదంటే కాకర, ఈ పంటలను మనం ప్రోట్రేల్లో నారు పెంచుకొని కూడా ఒక 10-15 రోజుల వయసున్న నారుని మనం నేరుగా పొలంలో విత్తుకోవచ్చు. దానివల్ల మనకు కొంత సమయం కూడా ఆదా అవుతుంది. అయితే నేరుగా విత్తుకునే పద్ధతులు అయితే విత్తనం నాటిన వెంటనే నీటి తడి ఇవ్వాలి. నీటి తడి ఇచ్చిన తర్వాత ఈ నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు 24 నుంచి 48 గంటల లోపు ఈ పెండమెథిలిన్ అనే మందుని ఎకరాకి 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే నాటిన 30 రోజుల వరకు కూడా మనకి కొన్ని రకాలైన కలుపు మొక్కల నుంచి మనం ఇక పంటని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. వేసవి పంటను మనం తీసుకోవాలనుకున్నప్పుడు నీటి అవసరం బాగా ఉంటుంది. అయితే ఈ నీటిని మనం ఆదా చేసుకోవాలనుకుంటే డ్రిప్ పద్ధతిని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఈ ప్లాస్టిక్ మల్చిని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం సాగునీటిలో 30 నుంచి 50% వరకు కూడా నీటిని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా దీనివలన దిగుబడి కూడా మనకి ఎక్కువ తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. పోషకాల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా అన్ని రకాల ఎక్కువ తీగజాతి కూరగాయలు కూడా 32 నుంచి 40 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, అదేవిధంగా 32 నుంచి 40 కిలోల పొటాషినిచ్చే ఎరువులను అందించాల్సి ఉంటుంది. వీటిలో ఈ భాస్వరం ఎరువు మొత్తం, అదేవిధంగా ఈ పొటాష్ ఎరువులో సగభాగం మొత్తం కూడా దుక్కిలో వేసుకొని కలయి దున్నుకోవాలి. తర్వాత మిగిలిన పొటాషు మొత్తం నత్రజని ఎరువుల్ని మొక్క నాటిన 30 రోజుల నుంచి మొదలు పెట్టేసి ప్రతి 30 రోజులకి, అంటే 30, 60, తర్వాత 75 రోజులకి లేదా 90 రోజులకి ఒకసారి పంట కాలాన్ని బట్టి ఈ సమాన దఫాలుగా విభజించుకొని వేసుకోవాలి. అదే డ్రిప్ ద్వారా నీటిని పారించే సౌకర్యం ఉన్న దగ్గర అయితే ఫెర్టిగేషన్ పద్ధతిలో ఈ నత్రజని, పొటాష్ ఎరువులని, అంటే భాస్వరం ఎరువును ముందుగా దుక్కులో వేసుకున్నప్పటికీ నత్రజని, పొటాష్ ఎరువులను మాత్రం సమాన దఫాలుగా మొక్క నాటిన వారం లేదా 10 రోజులకు మొదలు పెట్టేసి ప్రతి 3 లేదా 4 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా అందించినట్లయితే ఈ పోషకాల యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. తీగజాతి కూరగాయల్లో దోస, బూడిద గుమ్మడి తప్పించి మిగతా అన్నీ కూడా పందిళ్ళ పైకి పాకించుకున్నట్లయితే మంచి నాణ్యమైన కాయల్ని ఎక్కువ దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీని కొరకు ఏంటంటే వెదురు బొంగులతో తయారు చేసినటువంటి సెమీ పర్మనెంట్ పెండాల్స్ కానీ, లేదంటే ఈ సిమెంట్ పోల్స్ మీద జిఐ వైర్స్, ప్లాస్టిక్ తాడులతో కట్టుకున్నటువంటి పర్మనెంట్ పెండాల్స్ని కానీ ఏర్పాటు చేసుకొని దానిపైకి కానీ ఈ మొక్కలను పాకించుకున్నట్లయితే మంచి గాలి వెలుతురు బాగా సోకుతుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా తక్కువ ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ మొక్కల్లో, పూలల్లో పరపరాగ సంపర్కం అనేది బాగా జరిగి కాయ కూడా బాగా కట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈ తీగజాతి కూరగాయల్లో ఈ పాము పొడ పురుగు, ఇది సన్నటి లార్వా ఆకుల్ని తొలుచుకొని పాములు లాంటి చారలు చేయటం, తర్వాత క్రమేపీ ఆకులు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని నివారించుకోవడానికి ప్రొఫెనోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ల నీట్రిటిక్ కలుపుకొని కానీ, లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ల నీట్రిటిక్ కలుపుకొని కానీ పిచికారీ చేసుకోవచ్చు. అలాగే వేసవిలో ఎక్కువగా ఆశించే పురుగుల్లో ఈ రసం పీల్చే పురుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. వీటిల్లో తెల్లదోమ అనేది బాగా నష్టం చేకూరుస్తుంది. అదేవిధంగా తామర పురుగులు కూడా ఆకులు అడుగు భాగాన చేరి మొక్కల నుంచి ఆకులను గోకివేయటం, రసం పీల్చివేయటం జరుగుతుంది. ఈ రెండింటి నివారణకు కూడా మనం ఈ థయోమిథాక్సామ్ అనే మందుని 0.4 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని కానీ, లేదంటే ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని మార్చి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పొలంలో అక్కడక్కడ ఈ
తెల్లదోమకు అయినట్లయితే పసుపు రంగు జిగురు పూసిన అట్టల్ని, అదే ఈ తామర పురుగులకు అయినట్లయితే నీలం రంగు జిగురు పూసిన అట్టల్ని ఎకరానికి 20 నుంచి 50 అట్టల వరకు కూడా అక్కడక్కడ ఈ వేలాడి కట్టుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి తగ్గటమే కాకుండా ఈ పురుగు ఎక్కువగా ఎంతవరకు ఉన్నదనేది కూడా మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. దాన్ని బట్టి మనం సస్యరక్షణ చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ తీగజాతి కూరగాయల్లో కాయ కట్టిన తర్వాత కాయ ఎదుగుదల దశలో ఆశించే పురుగుల్లో పండు ఈగ ప్రధానమైంది. దీని నివారణకు మనం మెలాథియాన్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవటమే కాకుండా ఈ పొలంలో అక్కడక్కడ విషపు ఎర్రలను మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 2 లీటర్ల బెల్లం పానకానికి ఈ మెలాథియాన్ మందుని వేసి పొలంలో అక్కడక్కడ పళ్ళాల్లో పెట్టినట్లయితే ఈ పురుగులు ఆకర్షించబడి ఆ పళ్ళాల్లో పడి చనిపోవటం జరుగుతుంది. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేయబడుతూ స్వల్ప కాలంలో చేతికొచ్చే పంటలు అపరాలు. ముఖ్యంగా మినుము, పెసర పంటల సాగు విస్తీర్ణం రబీలో ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్లో వేసిన ప్రత్తి, పసుపు, వరి వంటి పంటలను తీసిన తర్వాత ఈ అపరాలను సాగు చేసుకోవడం పరిపాటి. మెట్టలో, మాగాణులో విత్తిన మినుము, పెసర పైర్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రాత్రిపూట తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, పగలు పెరుగుతున్న వేడి వాతావరణంతో ఈ అపరాల్లో చీడపీడల ఉధృతి పెరుగుతోంది. ముఖ్యంగా పల్లాకు, బూడిద, మొవ్వుకుళ్ళు, సీతాఫలం తెగుళ్లు, అలాగే మరూక మచ్చల పురుగు, పొగాకు లద్దె పురుగు పంటను ప్రతి దశలోనూ ఆశించి దిగుబడులను హరించి వేస్తున్నాయి. వీటిని సరైన సమయంలో గుర్తించి సమగ్ర నివారణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు పొందవచ్చు. రబీ, మినుము, పెసర పంటల్లో కనిపిస్తున్న చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ గురించిన సమాచారాన్ని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. పెసర, మినుము పంటల్లో ఆశించేటువంటి ముఖ్యమైనటువంటి తెగుళ్ళను కనుక చూసుకున్నట్లయితే మొదటగా పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్ వైరస్ అంటారు. ఈ తెల్లదోమ ఉధృతి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ పల్లాకు తెగులు అనేది వ్యాపించడం గమనించవచ్చు. అయితే మొదటగా పసుపచ్చ రంగు మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆ తర్వాత ఆకులన్నీ పసుపచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ పల్లాకు తెగుల్ని నివారించాలి అనంటే 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలోనే మనం కొంతవరకు ఈ తెల్లదోమను నివారించే అవకాశం ఉంటుంది. ఎకరానికి 10 నుంచి 15 చొప్పున జిగురు అట్టలను గనక అమర్చుకున్నట్లయితే వీటిని సామూహికంగా కొంతవరకు నిర్మూలించవచ్చు. ఇక అంతేకాకుండా ఈ తెల్లదోమను నివారించడానికి ముఖ్యంగా అస్టమాప్రిడ్ అనేటువంటి మందు, అది ఎకరానికి 40 గ్రాములు, ఇమిడాక్లోప్రిడ్ 50 మిల్లీలీటర్లు, అంతేకాకుండా థయోమిథాక్సాము 40 గ్రాములు ఎకరా చొప్పున ఈ మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని నివారించవచ్చు. తర్వాత తలమాడు తెగులు లేదు అనంటే మొవ్వుకుళ్ళు వైరస్ తెగులు. ఈ పెసర మినుముల్లో ఈ తామర పురుగులు ఈ తెగుల్ని వ్యాపిస్తూ ఉంటాయి. ఆకులపైన రసాన్ని గోకి పీల్చడం వల్ల ఆకులన్నీ గిడసబారిపోతాయి. ఆ తర్వాత ముఖ్యంగా మొవ్వు చనిపోవడం లాంటిది మనము గమనిస్తూ ఉంటాము. కాయపూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తామర పురుగులను నివారించడానికి థయోమిథాక్సాము 40 గ్రాములు, అంతేకాకుండా పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు, అంతేకాకుండా ఇమిడాక్లోప్రిడ్ 45 నుంచి 50 మిల్లీలీటర్లు మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకోవాలి. సీతాఫలం తెగులు అని అంటారు, అది బొబ్బర తెగులు. ఇది పేనుబంక ద్వారా వ్యాపిస్తుందన్నమాట. ఈ పేనుబంక ఆశించినటువంటి మొక్కల్లో ఏంటి అని అంటే ఆకులన్నీ నార్మల్ సైజు కంటే పెద్దదిగా అయ్యి ముడతలు పడి మందమైన ఆకులు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఇలా సరి అయిన కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకుండా కొంతవరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సీతాఫలం తెగులు, బొబ్బెర తెగుల్ని నివారించడానికి ముఖ్యంగా ఈ పేనుబంకను అదుపులో పెట్టుకోవాలి. దీన్ని నివారించడానికి ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు, అంతేకాకుండా ఫిప్రోనిల్ అనే మందు కూడా మార్చి మనము పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించవచ్చు. ఇక ఎప్పుడైతే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు
45 రోజుల దశ నుంచి మనకి ఈ బూడిద తెగులు కనిపిస్తుంది. ఈ బూడిద తెగులు ఆశించినటువంటి ఆకుల కింది భాగంలో ఏంటి అనంటే తెల్లటి శిలీంధ్రము పెరగడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడి మొత్తము బూడిదలాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ బూడిద తెగుల్ని నివారించడానికి ముఖ్యంగా మైక్లోబ్యూటానిల్ అనేటువంటి మందు 200 గ్రాములు, కార్బండెసిమ్ మందు 200 గ్రాములు, ఇక ప్రాపికోనజోల్ అనేటువంటి మందు 200 మిల్లీలీటర్లు, లేదంటే హెక్సాకోనజోల్ అనేటువంటి మందు 400 మిల్లీలీటర్లు ఉధృతిని బట్టి 1-2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక పెసర మునుము పంటల్లో ఆశించేటువంటి పురుగుల్ని కనుక గమనించినట్లయితే మారుకా మచ్చల పురుగు అనేటువంటి చాలా ప్రధానమైనది. ఇది పూత దశలో ఈ పంటను ఆశిస్తూ ఉంటుంది. మారుకా మచ్చల పురుగు యొక్క లార్వాలు పూతని, లేత కాయల్ని, ఆకుల్ని గూడులాగా చేసుకొని లోపట ఉన్నటువంటి పదార్థాన్ని తినివేయడం వల్ల మనకి దిగుబడి చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మారుకా మచ్చల పురుగుని నివారించడానికి తొలి దశలోనే గమనించగానే వెంటనే అజాడిరక్తిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత నొవాల్యురాన్ అనేటువంటి మందు 200 మిల్లీలీటర్లు, క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందు 500 మిల్లీలీటర్లు ఉధృతిని బట్టి మందును మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మారుకా మచ్చల పురుగుని నివారించే అవకాశం ఉంటుంది. ఇకపోతే పొగాకు లద్దె పురుగు. ఈ పొగాకు లద్దె పురుగు ఏంటి అనంటే ఆకులపైన, ఆకు కింది భాగంలో గుంపులుగా గుడ్లను పెట్టడం వల్ల దాని నుంచి వచ్చినటువంటి లార్వాలు ఆకులపైన రంధ్రాలను చేస్తాయి. ఆ తర్వాత పూతని, కాయని ఆశించి గింజలను కూడా తినివేయడం జరుగుతుంది. కాబట్టి పొగాకు లద్దె పురుగు నివారణకు ఎకరానికి 5-10 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని తల్లిరెక్కల పురుగుల యొక్క ఉధృతిని గమనించుకోవాలి. అంతేకాకుండా ఉధృతిని బట్టి క్లోరిపైరిఫాస్ అనేటువంటి మందు 500 మిల్లీలీటర్లు, లేదు అనంటే స్పైనోసాడ్ అనేటువంటి మందు 60 మిల్లీలీటర్లు, ఎమామిక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు 80 గ్రాములు. ఈ మందుల్లో ఏదో ఒకటి మార్చి ఉధృతిని బట్టి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మామిడి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పండ్ల తోట చీని బత్తాయి. రాయలసీమలో చీనా కాయలని, తెలంగాణలో బత్తాయి, మోసంబి అని ప్రాంతీయంగా వ్యవహరిస్తూ ఉంటారు. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో, అలానే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో బత్తాయి తోటలు ఎక్కువగా సాగవుతున్నాయి. బత్తాయి తోటలు సాధారణంగా ఆగస్టు నుంచి నవంబర్ మాసాల మధ్య వర్షాకాలంలో కాపునిస్తుంటాయి. ఈ పంటకు పెద్దగా ధర ఉండదు. అదే వేసవిలో వచ్చే పంటకు మంచి ధర పలుకుతుంది. 80% పంట వర్షాకాలంలో వస్తే ఒక 20% పంట వేసవిలో వస్తుంది. అయితే వేసవిలో అధిక శాతం పంటను, తద్వారా అధిక ధరను దక్కించుకోవాలంటే రైతులు కాపు నియంత్రణ చేయాలి. కాపు నియంత్రణకు కావాల్సిన మెలకువల గురించి హైదరాబాద్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి సురేష్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు బత్తాయి నిమ్మలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడుగున మనము నీళ్లు పెట్టినట్టయితే, ఇరిగేషన్ ఇచ్చినట్టయితే సంవత్సరం అంతా కూడా మనకు చెట్టు మీద పూత పిందె అనేది కనిపిస్తుంది. అలా కాకుండా మనకు ఎండాకాలం క్రాప్ వచ్చేటందుకు బత్తాయికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండాకాలం మనకు జ్యూస్ కోసం బాగా డిమాండ్ ఉంటుంది. మామిడి అనేది నార్త్ ఇండియా మార్కెట్లో మనకు లేటుగా వస్తుంటుంది, అంటే మే, జూన్, జూలైలో. అంటే మనకు ఏప్రిల్ మే మాసంలో బత్తాయి అంటే మనకు వేసవికాల పంట కోసం బాగా ట్రీట్మెంట్ ఎలా చేయాలి. ముఖ్యంగా మనకు బత్తాయి పంటను తీసుకున్నట్టయితే పూత నుంచి మనకు కాయ తెంపే వరకు అంటే దాదాపు 7 నెలల సమయం పడుతుంది. అంటే మనకు పూత వచ్చేసి మనకు జనవరి, ఫిబ్రవరిలో వస్తే కాపు అంటే తెంపే వరకు హార్వెస్టింగ్ టైం వచ్చేసరికి ఆగస్ట్, సెప్టెంబర్ అవుతుంది. 7 నెలల వ్యవధి మనం చెట్టు మీద ఉంచాలి. 7 నెలల వ్యవధిలో కాయ మనకు నాణ్యమైన దిగుబడులు అంటే మనకు కాయ సైజు కానీ లేదంటే రసం శాతం కానీ మంచిగా వస్తుంది. అలా కాకుండా రైతులు ధర కోసం మనకు చెట్టు మీద దాదాపు 8-9 నెలలు పెడతారు. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు. సెప్టెంబర్, అక్టోబర్ వరకు కాయ మనకు చెట్టు మీద ఉండటం వల్ల అంటే దాదాపు 7 నెలలు దాటిన తర్వాత కూడా 8-9వ నెల వరకు కూడా చెట్టు మీద కాయ ఉన్నచో
మనకు ఈ బార్ ట్రీట్మెంట్ అంటే మనకు ఈ ఎండాకాలం క్రాపు రావాలని అంటే ఈ బార్ ట్రీట్మెంట్ అనేది కూడా మనం ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో నీటి తళ్ళు అనేది నిలిపివేయాలి. కాబట్టి నీటి తళ్ళు నిలిపివేయటం వల్ల మనకు స్ట్రెస్ అనేది అంటే మనకు వాడు అనేది చెట్లలో సహజంగా రాదు. అంటే మనకు జనవరి ఫిబ్రవరి మాసంలో పూత వచ్చి ఆగస్టు సెప్టెంబర్ మొదటి వారం వరకు కాయ దింపినచో తర్వాత చెట్టుకు ఒక 2 నుంచి 3 నెలల విశ్రాంతి అవసరం ఉంటుంది. అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్. ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసంలో కనుక వర్షాలు లేనట్టయితే మనము చెట్టుని నీటి ఎద్దడికి గురి చేసించో అప్పుడు వాడు అనేది రావటం జరుగుతుంది. ఎప్పుడైతే సకాలంలో వాడు అంటే దాదాపు చెట్లు ఎండిపోయే పరిస్థితులు అంటే మనకు చెట్లు ఆకులు గలగల అనేటట్టు శబ్దం అంటే చెట్టును ఊపించో గలగల శబ్దం వస్తుంటుంది. అప్పుడు కనుక మనం నీళ్ళు ఇచ్చినట్టయితే మనకు నవంబర్ 2వ వారం కానీ 3వ వారం లేదంటే డిసెంబర్ మొదటి వారం వరకు పూత రావటం అనేది జరుగుతుంది. ఒకవేళ మనకు నవంబర్ డిసెంబర్ మాసంలో పూత వచ్చినట్టయితే మనకు ఏప్రిల్ మే మాసంలో అంటే మనకు కత్తెరకాయ అంటాం దీన్ని, సమ్మర్ సీజన్ క్రాప్ కత్తెరకాయ అనేది రావటం జరుగుతుంది. మామూలుగా అయితే మనకు సీజన్ కాయ ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే టన్ను 20 నుంచి 25 వేలు పోతుంది. అలాగే సమ్మర్ మాసంలో క్రాప్కు మాత్రం టన్నుకు 50,000 నుంచి 60,000 రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులు ఒక విషయం గమనించుకోవాలి, మనకు 7 నెలల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అంటే పూత నుంచి కాయ దింపే వరకు 7 నెలల తర్వాత కాయని చెట్టు మీద ఉంచరాదు. చెట్టు మీద నుంచి ఎప్పుడైతే కాయ తెంచిన తర్వాత మనకు చెట్టుకు తగినంత విశ్రాంతి 2 నుంచి 3 నెలల విశ్రాంతి అనేది అవసరం ఉంటుంది. అలా మనకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత చెట్టుకు ఒక తేలికపాటి మనం తడి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ లేదంటే డిసెంబర్ మొదటి వారంలో మంచిగా మనకు ఫ్లవరింగ్ అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి చెట్టు బలంగా ఉండేటట్టు అంటే రైతు కాయ దింపిన తర్వాత కూడా అంటే మనకు జూన్ జూలై మాసంలో కూడా ఒకసారి ఒక దఫా ఎరువులు వేసుకొని లేదంటే మనకు 19 కానీ 13-045 కానీ జూన్ జూలై మాసంలో స్ప్రే చేసుకున్నట్టయితే చెట్లు బలంగా ఉండి మనకు కాయ హార్వెస్టింగ్ అనేది ఆగస్టు మాసంలోనే మనం చేసుకోవాలి. ఆగస్టు మాసంలో చేసుకొని తగినంత విశ్రాంతి ఇచ్చినట్టయితే మనకు నవంబర్ మాసంలో పూత వస్తుంది. ఏప్రిల్ మే మాసంలో మనం కాయలు మనకు కోతకు వస్తాయి. అలాంటి ఆ సమయంలో మనకు ధర కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆ సమయంలో ఎక్కువ మనకు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షాలు లేనట్టయితే త్వరగానే మనకు చెట్లు వాడుకొచ్చి నవంబర్ మాసంలో పూతకొస్తాయి. ఒకవేళ ఆ సమయంలో అడపదడప మనకు వర్షాలు పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో మనము తోటలలో మనము ఒక దున్నటం కానీ ట్రాక్టర్తో దున్నటం లాంటిది చేసినట్టయితే త్వరగా భూమిలో ఉండే తేమ పోయి మళ్ళీ మనకు వాడుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో వర్షాలు కనుక ఎక్కువ ఉన్నట్టయితే రైతులు కూడా మనము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఒకటి మన చేతిలో ఉన్న అంశం ఏంటంటే సకాలంలో కనుక మనం కాయం తెప్పుకున్నట్టయితే కంపల్సరీ మనకు ఆ 2 మాసాలలో సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో వర్షం లేనట్టయితే మనకు నవంబర్లో పూత వచ్చేసి మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కత్తెరకాయ కోసం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పశువులకు మొదటి విడత మందుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఈ మందులను జిల్లాలోని అన్ని పశు వైద్యశాలలకు అందించనున్నారు. కాబట్టి జిల్లాలోని పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి పశుసంవర్ధక శాఖ 24-25 సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ క్వార్టర్ మెడిసిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ను 2 రోజుల గ్యాప్లో ఉన్న 3 డివిజన్లకి ఈ మందులు సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ జనరల్ మెడిసిన్స్. ఈ జనరల్ మెడిసిన్స్ ఈ సంవత్సరానికి ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ చేయడం అయినది. ఈ మందులన్నీ ఫర్దర్ ఏవిహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ తీసుకెళ్ళి అన్ని ఫీల్డ్ ఫంక్షనరీస్కి సప్లై చేస్తారు. సో ఇప్పుడు సప్లై చేసిన మందులు అన్నీ ప్రతి హాస్పిటల్కి వెళ్తున్నాయి కాబట్టి టీకా మందులు కానీ జనరల్ మెడిసిన్స్ కానీ అన్ని హాస్పిటల్స్లో ఈ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ కొరత లేకుండా ఈ జనరల్ మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది. రైతు సోదరులందరూ తమ పశువులని పశు వైద్యశాలలకు తీసుకెళ్ళి వైద్య సదుపాయాలు పొందాలని జిల్లాలో ఉన్న రైతు సోదరులందరికీ కోరడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.